60 కుటుంబాలు మాత్రమే ఉండే చిన్న గ్రామం సీతారాంపురం. అక్కడి ప్రజలు సాదాసీదా జీవితం గడిపినా, సమస్యలొస్తే ఎంతో తెలివిగా ఎదుర్కొనేవారు. అందుకే ఆ గ్రామాన్ని పక్కవాళ్ళు తెలివైన గ్రామం అని పిలిచేవారు. ఒకసారి గ్రామం దగ్గర ఉన్న అడవిలో ఒక పెద్ద పులి కనిపించడం మొదలైంది. పగలు పంట పొలాల్లోకి, రాత్రిళ్ళు ఇళ్ల దగ్గరకి రావడం వల్ల అందరూ భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్థులు సమావేశమై, పులిని పట్టించకుండా ఉండలేమని నిర్ణయించుకున్నారు. కాని దాన్ని హానిచేయాలని వారికి ఇష్టం లేదు. గ్రామ పెద్ద కొండయ్య ఒక తెలివైన పథకం సూచించాడు. పులి ఆకలితో ఇక్కడికొస్తుంది. అడవిలో తిండి తగ్గిపోయి ఉండొచ్చు. మనం దాన్ని అడవిలోనే ఉండేలా ఒక మార్గం ఆలోచిద్దాం అన్నాడు. అందరూ అతని మాట విన్నారు. వారు అడవిలో పులి తిరిగే చోట పెద్దగా ఒక మట్టి గుంత తవ్వి, పైకి పెద్ద బోనును అమర్చారు. గుంతలో పులికి నష్టం కలగకుండా మృదువైన గడ్డి, తాగునీరు, కొంత ఆహారం ఉంచారు. ఆ రాత్రే పులి ఆ బోనులో పడింది. గ్రామస్థులు దాన్ని చూసి ఆశ్చర్యపోయినా, దగ్గరికి వెళ్లలేదు. తర్వాత అరణ్యాధికారులను పిలిపించి, పులిని సురక్షితంగా మరో దూరమైన అడవికి తరలించారు. గ్రామం మళ్లీ ప్రశాంతమైంది. అందరూ కొండయ్యను ప్రశంసించారు. కాని అతను నవ్వుతూ, ఒక్కరి తెలివితో కాదు, మనందరం కలిసికట్టుగా ఆలోచించాం కాబట్టే ఇది సాధ్యమైంది అన్నాడు. ఆ రోజు నుంచి సీతారాంపురం ప్రజలు ఏ సమస్య వచ్చినా ముందుగా శాంతిగా ఆలోచించి, నష్టం కలగకుండా పరిష్కారం కనుక్కోవడం తమ సంప్రదాయంగా చేసుకున్నారు. అందుకే ఆ గ్రామం నిజంగానే తెలివైన గ్రామంగా ప్రసిద్ధి చెందింది.